చేస్తున్న శ్రీ 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 వీరెల్లి చంద్రారెడ్డి గురూజీ గారు వారి పాదపద్మాలకు ప్రణామాలు అర్పిస్తున్నామండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా, అదేవిధంగా వారి యొక్క అమృత వచనాలు పలకవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. పూజ్య స్వామీజీలు, గురుదేవులు, శ్రీ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు, మఠాధిపతులు, దైవ స్వరూపులైనటువంటి మన గురుదేవులందరికీ కూడా వారి యొక్క పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ముందుగా మనము ప్రార్థనతోటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరూ కూడా ఒక్కసారి వెన్నెముక నిటారుగా ఉంచుకొని జయ గురుదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఈనాటి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్రం జడ్చర్ల నందు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్య స్వామీజీలు, గురుదేవులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మ పరిరక్షకులు, ధర్మం కోసమే ఆహర్నిశలు కృషి చేస్తున్న ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక 2-3 విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. దీని తర్వాత మనం ధర్మం కోసం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ మీరందరూ ఒక మార్గనిర్దేశకత్వం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని హైదరాబాద్లో మణికొండ ప్రాంతంలో అక్కడ బేస్ చేసుకొని సుమారుగా ఒక 45-50 మంది స్వామీజీలు, పీఠాధిపతులు ఇన్వైట్ చేసి వారి ద్వారా ఇప్పుడు జరుగుతున్న సనాతన ధర్మానికి కలుగుతున్న ఆపద ఏంటి, బాహ్య ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం అనే పదాన్ని మనం ఎందుకు ఈ మధ్య కాలంలో బాగా వెలుగులోకి అందరికీ అర్థమయ్యే విధంగా, మనం హిందువులమే కానీ అసలు హిందూ అనే దానికి అర్థమే తెలియకుండా పోయింది. మనకి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం కానీ అసలు సనాతన ధర్మం గురించి కూడా చాలా మందికి అవగాహన లేకుండా ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి అలాంటి సందర్భంలో మనం ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న క్రమం. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట కూడా చెప్తూ ఉన్నాము, కానీ హిందూగా జీవించలేకపోతున్నాము. మనలో ఉంటూ కూడా హిందువులుగా బ్రతుకుతూ కూడా హిందూ ధర్మాన్ని వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో అతిథులందరూ కూడా డివేట్ అవ్వకుండా వీలైనంత వరకు ఈ 7 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసి వాటిని మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి, మన ధర్మం కోసం మన ధర్మం నిలబడాలి అంటే ఏం చేయాలి, మనం నెక్స్ట్ జనరేషన్కి మన ధర్మ పరిరక్షణ వారి యొక్క భవిష్యత్ అంతా కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. వారిని మనం కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలనే కాన్సెప్ట్ మీద మనం దీనికి ఈ విషయాన్ని మనం ముందు పెట్టడం జరిగింది. మనం అందరూ కూడా మన పెద్దలు ఏం చేశారు, అహింస పరమోధర్మ అని చెప్పేసి మన అందరికీ బోధించారు, చెప్తూ వస్తున్నారు. కానీ తర్వాత మరి మిగతా విషయాన్ని మనం వదిలిపెట్టారు. ఎందుకంటే అహింస చేయాలి, ఉండాలి, మరి అదే మనకు ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుందని మనకు అందరికీ తెలుసు. కానీ ధర్మహింస తదైవచ అనే ఒక పదాన్ని మనం ఇప్పుడు బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం కోసం చేసే హింస కూడా ధర్మమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ముందు పెట్టుకొని వెళ్ళగలిగితేనే మనం భవిష్యత్ తరాలు మనం క్షమించగలుగుతారు. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు మిగతా తర్వాత ధర్మమే ప్రధానము అన్నగలిగే వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు. మన ఈ జడ్చర్ల పట్టణంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది ఇక్కడికి రాగలిగారంటే మిగతా వాళ్ళు హిందువులు కాదా? మరి వాళ్ళకు ఏమంటారు హిందూ రక్తం ప్రవహించి నేను హిందువునని బలంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
ఒక కట్టర్ హిందూగా మారితే తప్ప మన ధర్మాన్ని మనం రక్షించుకోలేము, మనం కాపాడుకోలేము. భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకత్వం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ధర్మాచరణ చేస్తూ ఇది ధర్మము, మన సనాతన పెద్దలు ఇచ్చిన ఒక మార్గదర్శకత్వం ఇది, అలాంటి దాంట్లో మనమందరం నడవాలి అని ఖచ్చితంగా వారికి ఇవ్వగలిగే స్థితి మనకు వస్తుంది. మనం ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండగలిగితే మనం ఒకసారి చూసుకుంటే మనకు చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. సనాతన బోర్డే లక్ష్యంగా మనం ఒక పాయింట్ తీసుకురావడం జరిగింది. సనాతన బోర్డు సాధించేంత వరకు మనం అందరం కూడా నిర్విరామంగా మన ధర్మ పరిరక్షణ ముందుకు వెళ్ళాలని భావనతోటి మనం దాన్ని తీసుకురావడం అనేది. అలాగే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. యాక్చువల్గా ఈ పదాన్ని పెట్టినప్పుడు చాలా మంది అవసరం లేదు, మన హిందూ దేశమే కదా, అది పెట్టాల్సిన అవసరం ఏందని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజంగా హిందూ దేశం నాది అని చెప్పుకోగలిగే ధైర్యం మనకు ఉందా? ఫస్ట్ ఎక్కడికైనా నేను భారతదేశం ఒక హిందూ దేశం అని చెప్పడానికే భయపడుతున్న పరిస్థితుల్లో మనం హిందూ దేశం అని ఎలా చెప్పగలుగుతాము? అందుకోసమే దాని ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా భారతదేశం గుర్తించి భారతదేశం ఒక హిందూ దేశం అని ప్రకటించేంత వరకు మనము నిర్విరామంగా దేశం మన ధర్మం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటిదాకా మనం గోపూజ చేసుకున్నాం అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక శుభ సూచకంగా గోవును జాతీయ ప్రాణిగా, ఎందుకంటే గోమాత అంటూ ఉన్నాము, ఒక తల్లిలాగా మనం భావిస్తాము. సర్వదేవతలు కూడా కొలువై ఉన్న గోమాతని మనం రక్షించుకుంటేనే మనము ముందు తరాలకి చెప్పగలుగుతాం, వెళ్ళగలుగుతాం. కాబట్టి గోవుని మనం ఎలాగైతే పూజిస్తున్నాం, పూజించినంత మాత్రం చేత మనము కాపాడబడలేము. అందుకనే గోవుని కాపాడుకోవాలి. గోవుకి ఎక్కడ అన్యాయం జరిగినా, గోవుని ఎవరైనా వధిస్తూ ఉన్నా కానీ అలాంటి వాటికి మనం దగ్గర ఉండి కలిసికట్టుగా గోవుని ఎక్కడ, ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య కాలంలో గోవుని హింసిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. కానీ ఎంతమంది రియాక్ట్ అవ్వగలుగుతున్నారు, ఎంతమంది పోగలుగుతున్నారు? సో అలాంటి వాటిపైన మీ పెద్దలు మీరే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్గా చెప్పగలిగితే బాగుంటుంది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖను మనము ప్రభుత్వ ఆధీనం నుండి తీసుకురావాలని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కడ బాగా వస్తున్నాయి అది మాత్రమే ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఎక్కడైతే పురాతన దేవాలయాలు కానీ ఆస్తులు కానీ లేకుండా తీసి పక్కన పెడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రతి దేవాలయాన్ని కూడా, అన్ని దేవాలయాలు కూడా మనకే మన సనాతన హిందువుని ఆచరించే ప్రతి ఒక్కరికి, హిందువులకే కనుక అప్పచెప్పగలిగితే మన ధర్మాన్ని, మన దేశాన్ని లేదా మన దేవాలయాన్ని మనమే పరిరక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే మనం కొటేషన్ కూడా పెట్టాం, చదువు కోసం బడి, సంస్కారం కోసం గుడి అని. అలాగే మన ప్రతి స్కూల్లో సంస్కారం ఏర్పడాలి అంటే గుడికి వెళ్ళండి, చదువు కావాలంటే బడికి వెళ్ళండి. అలాగే భగవద్గీతను పాఠ్యాంశంలో కనుక మనం చేర్చగలిగితే ఇప్పుడు మొత్తం మరి ఇలాంటి ఎక్కడ దొరుకుతాయి? అందుకోసం అలాంటి వాటిని మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి మనం దాన్ని కూడా చూసుకోవాలి. అందుకని సభ్యతకి, సంస్కారానికి నిలయాలైనటువంటి దేవాలయాలకు మరియు జ్ఞానాన్ని అందించే వేదాలను సంరక్షిస్తూ వేద పాఠశాలను కూడా నెలకొల్పేంత వరకు మనం నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాటి కోసం కూడా మనందరూ కూడా కరతాల ధ్వనులతో ఒకసారి వారికి మద్దతిస్తున్నట్టు సందర్భాలు చూస్తూ ఉన్నాము. కానీ అవి ఎక్కడి పోయినాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, అసలు ఇంతవరకు దానికి ఒక సర్వే కానీ ఏది కానీ లేకుండా పోయింది. కొన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అలాగే చూడండి వక్ఫ్ బోర్డు చూడండి, కానీ ఎక్కడ కనపడితే ఒక జెండా బాతారు మొత్తం మాదే అంటారు. దానికి ఎలాంటి హామీ లేదు, గ్యారెంటీ లేదు. సో మనం పోయి అడగలిగే ధైర్యం, దమ్ము కూడా మన హిందువులను ఒక వృద్ధిలోకి రావాలి. మన అందరం ప్రొటెక్షన్ మనం ఏర్పరచుకోవాలి అంటే మనం అందరం హిందువులుగా జీవిస్తున్నామా? ఎంతమంది ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి అందరు గట్టిగా నేను హిందువుని అని చెప్పగలిగే స్థితి ఎంతమంది? ఒక్కసారి గట్టిగా చేతులతోటి నేను హిందువుని అని. నిజంగా అందరూ రైట్, మీరందరూ కూడా ఇప్పుడు దీనికి కట్టుబడి ఉండగలిగే స్థితి. ఎందుకంటే మనం మాటలు చెప్తున్నాం కానీ చేతల్లోకి వచ్చేసరికి ఇప్పుడు సుమారుగా 80% హిందువులు బయటికి రాకుండా ఇల్లు, సంసారం, ఫ్యామిలీ, ఈ జీవితమే అనుకుంటున్నారు. కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది మాత్రమే, ఒక 10% మాత్రమే బాహ్యపరంగా వచ్చి ధర్మం కోసం, దేశం కోసం అహర్నిశలు వాళ్ళు అన్ని త్యాగం చేసి రాగలుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతసేపు డబ్బు సంపాదన, ఇల్లు, సంసారం, ఇంతవరకు మాత్రమే లిమిట్ అయిపోయారు. కానీ సంపాదించి అది కూడా మరి ఒక్కరు ఇద్దరు పిల్లలే. చాలా మంది స్వామీలు చెప్తున్నారు, పిల్లలు 10 మందిని కానండి మాకు ఇచ్చేయండి, మీరు ఒకరిద్దరిని పెట్టుకోండి అని.
మరి అలాంటి స్థితి ఎంతమందికి ఉంది? పిల్లలు కనడానికే అంత రిస్క్ శ్రమ తీసుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు చూసాం కదా, ఒక్కొక్కరు 10 మంది 20 మంది పిల్లలు మనం వాళ్ళు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, మరి మన జనాభా తగ్గిపోతుంది. ఒక్కరు ఇద్దరు చాలు, కానీ ఒక్కరిద్దరికే కోట్ల ఆస్తులు ఉంటున్నాయి. ఈ లోపుగా లవ్ జిహాద్ పేరుతో మొత్తం కథ మన సంపాదించిన ఆస్తి మొత్తం ఎడిపోతుంది. సో మరి అలాంటి పరిస్థితి మనం చూస్తున్న క్రమంలో మనం ఏం చేయాలి మరి ఇప్పుడు? సో దానికోసం ఒక కార్యాచరణ ఉండి ఒక సమిష్టిగా, అందుకోసమే మనము ఒక హిందూ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎవరిది వాళ్ళే, నీది నువ్వే నాది నేనే అన్న సందర్భం కనబడుతుంది. మరి అలాంటప్పుడు ఎవరైనప్పటికీ కూడా ధర్మం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని ఒకటే ఏకైక లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. అది ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటప్పుడు హిందువుల్ని మనం ప్రమోట్ చేస్తూ మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఎంకరేజ్ చేస్తూ వెళ్ళడం కోసమే ఒక ప్రయత్నం అయితే చేయాలి. అందరు సిద్ధమేనా? గట్టిగా మరొక్కసారి రైట్. అందరు కూడా ఒక్కసారి చేతుల్ని ముందుకు పెట్టండి. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నామో దీనికి కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము, మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఏం లేదు, ఎంత ధర్మ పరిరక్షణ కోసం మనం చేస్తున్న ప్రతిజ్ఞ, దీనికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. మరొకసారి ఇది ఏమాత్రం కూడా తూచా తప్పకుండా ఆచరణలో పెడతామని ఒక మనస్ఫూర్తిగా మానసికంగా మీరు మనసులో సంకల్పం తీసుకోండి. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ నేను సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సంకల్పించాను. ధర్మాన్ని ఆచరించే క్రమంలో సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తిని గాని సంస్థని గాని బహిరంగంగా విమర్శించబోనని, మన ధర్మాన్ని కించపరుస్తూ విమర్శించే వ్యక్తులను అడ్డుకుంటానని, అది సాధ్యం కాకపోతే వారికి వీలైనంత దూరంగా ఉంటానని, ఇక నుండి ఎలాంటి లావాదేవీలు అయినా సాధ్యమైనంత వరకు హిందువులతోనే చేస్తానని, దగ్గరే కొంటానని, దేవాలయాలను మరియు వాటి భూమి పరిరక్షణలో నేను భాగస్వామిని అవుతానని, సనాతన బోర్డును సాధించేంత వరకు విశ్రమించబోనని, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మంలో ఉంటూ నేను హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సనాతన ధర్మకి ఓం నమః శివాయ. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం